ఈ రోజు రాత్రికి రాబోయే పొదరిల్లు సీరియల్‌లో ఈ రోజు ఏం జరిగిందో అయితే టకటకా చెప్పేస్తాను. మీకు సీరియల్స్, వెబ్ సిరీస్ ఏదైనా రివ్యూస్ కావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. లైక్ కొట్టడం వల్ల నేను కొంచెం ముందుకెళ్తాను. నన్ను కొంచెం ఎదగడానికి ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఇకపోతే ఈ సీరియల్‌లో ఈరోజు ఏం జరిగింది అన్న విషయానికి వస్తే, నిన్నటితో ఆ అమ్మాయి కార్‌లో పోతా ఉంటారు కదా! అంటే తన మనసులో ఏమున్నదో చెప్పాలి అనేసి అనుకుంటుంది కదా! ఒకవేళ పెళ్లి అయిపోయినాక ఏం చేయాలి అనుకుని కార్‌లో పోతున్నప్పుడు చెప్తుంది. ఇట్లాగా నా గోల్ అనేది ఉంది. నేను ఒక ప్రాజెక్ట్ చేశాను కదా! ఆ ప్రాజెక్ట్ నాకు సక్సెస్ అవ్వాలి. నా గోల్ ఇదే అంటే, దానికి భూషణ్ నుండి అంటాడు, నీ గోల్ అదేమో, నా గోల్ అయితే ఇది కాదు. నా గోల్ ఏంటంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నువ్వు నా చీర కట్టుకొని రెడీగా ఉండాలా అని చెప్పేసి అంటాడు. ఇంకా వీటితో మాట్లాడిన ఒకటే, ఇంకా రోడ్లో పోయే వాళ్ళతో మాట్లాడిన ఒకటే అని డిసైడ్ అయ్యేసి ఇంటికి వెళ్ళి చెప్తుంది. వాళ్ళ అన్నతో చెప్తుంది, వద్దు నువ్వు నాన్న పిలువు, నేను నాన్నతో మాట్లాడాలి, నాకు పెళ్లి వద్దునే వద్దు అంటుంది. ఇంక కట్ చేసి ఇక వాళ్ళ నాన్నగారు వస్తారు. ఏమైంది మహా, ఎందువల్ల నువ్వు పెళ్లి వద్దంటున్నావు అంటే, నాకు ఇష్టం లేదు నాన్న, మీ ప్రేమ వల్లే నేను ఇలా ఉన్నాను. నాకు ఇష్టం లేకపోయినా కూడా మీ ప్రేమతో ఏదైనా తెచ్చిస్తుందని కాదని లేకపోయాను, కానీ ఈ విషయంలో మాత్రం అట్లా కాదు నాన్న, నాకు ఆ భూషణ్ అంటే అసలు ఇష్టమే లేదు నాన్న అనేసరికి ఇంకా భూషణ్ అక్కడికి, భూషణ్ వాళ్ళ అమ్మ చెప్తుంది, అరే పోరా పోరా, అమ్మాయి నీ మీద ఏమైనా సాడీలు చెప్తుందేమో పోరా అంటే, నేనేం చేశానమ్మా, నేనేమైనా మర్డర్ చేశానా, రేపేమైనా చేశానా, అమ్మాయిని ఇంకేమన్నా చేశానా, లేదు కదంటే నువ్వు ముందు పోరా అంటది. ఇంకా గబగబా వస్తాడు. వచ్చి మామయ్య గారితో అతివీర నటిస్తాడు. మామయ్య గారు ఇదిగోండి కాఫీ తాగండి, ఏంటి మామయ్య గారు అని చెప్పి ఇలా అనేసరికి అతను ఉండేసి ఏమీ లేదులే అంటే, ఇంకా మహా కూడా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు మహా ఏడుస్తున్నావు, ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు భూషణ్. నువ్వేరా నాకు ప్రాబ్లమో, దొంగ వచ్చినవాడా అనుకుని బాగా ముద్దు ముద్దుగా తిడుతుంటుందిలే, జుట్టు పోలాడా, దొంగ వచ్చినవాడా అని తిడుతూ ఉంటుంది. నాకు ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తున్నా కూడా అసలు వినిపించుకోడు. ఇంకా వాళ్ళ నాన్నతో వచ్చేసి భూషణ్ ఏం చెప్తాడంటే, ఇదంతా కాదు కానీ నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఆ పెళ్లి టైంకి పెళ్లి చేసుకోవాలంటే నాకు వీసాకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వీసాకి అప్లై చేస్తాను, తొందరగా నాకు వీసా కూడా వస్తుంది, మీ ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు అనేసరికి వాళ్ళ మామయ్య వాళ్ళంతా ఉండి అడుగుతారు. వాళ్ళ నాన్న అడుగుతారు, ఏంటి మాకు ఈ విషయం ఇప్పుడు దాకా చెప్పలేదు కదా అల్లుడు గారు, ఎలాగా అంటే, లేదు ఇప్పుడు చెప్తున్నాను కదా అనేసి అని చెప్తాడు అనమాట. చెప్పిన వెంటనే ఇంకా అమ్మాయిని అడుగుతాడు, నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇయ్యి అంటే, మీరు పిలిచిందే షాపింగ్ అని వచ్చాము, ఫోటోలు ఏమైనా జేబులో పెట్టుకొని తిరుగుతామా అంటే, నీకు అంత మాత్రం కామన్ సెన్స్ లేదని అడుగుతాడు భూషణ్. ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని జేబులో పెట్టుకుంటారు కదా, నీకు అంత మాత్రం సెన్స్ లేదా అని అడుగుతాడు. ఈ పిల్లకి కోపం వస్తుంది. వాడుంటే కొడదామా అన్నట్టు కోపం వస్తుంది. కాకపోతే వాళ్ళ నాన్న ఏమన్నా అనుకుంటాడు అనేసి తనైతే ఏమి చెప్పదు. సరే ఇంకా ఫోటో తీసుకురావాలి అనుకున్నప్పుడు ఇంకా చక్రి ఉంటాడు, కారు డ్రైవర్ కదా వాళ్ళ ఇంట్లో చక్రి. ఇంకా పోదాం పదా అని ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నప్పుడు చక్రి అనుకుంటాడు, తన మనసులో ఏముందో తెలుసుకోవాలనుకొని, మీరు ఇష్టపడి చేసుకుంటున్నారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా, అతను మీకు సెట్ కాడు అని చెప్పేసరికి ఇది అనుకుంటుంది, అబ్బా మా ఇంట్లో వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, కారు డ్రైవర్ అర్థం చేసుకున్నట్టుగా ఇతను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, తన మంచిగా ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు తనకి అర్థమవుతుంది, ఎవరికి చక్రికి అర్థమవుతుంది, ఓహో తను ఇష్టం లేదు పెళ్లి చేసుకుంటున్నది అనేసి అర్థమవుతుంది. ఇంకా కార్ దిగేసే వెంటనే ఇద్దరు అలా మాట్లాడుకుంటా వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఒక ఆధార్ కార్డు ఇస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత టైం వచ్చినప్పుడు చెప్తాను దాని గురించి. ఒక ఆధార్ కార్డు ఇచ్చేసి ఇదిగో ఈ జెరాక్స్ తీసుకురా అని చెప్పేసి ఇస్తుంది అనమాట. వాడు ఆధార్ కార్డు తన ఫోన్లో అయితే తీసుకుంటాడనమాట. ఇంకా తమే ఫోటో తీసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంది అంటే, ఇంకా మాధవ్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు తాగుతూ ఉంటాడు వాళ్ళ నాయన. మాధవు, కన్నా, చక్రి వాళ్ళు ఉంటారు. వాళ్ళ నాన్న తాగుతా ఉంటే, ఏం రుచి మారవా నాన్న, నువ్వు ఇంకా మారవా, తాగుడైతే ఆపవా అంటే, బ్రాండ్ కూడా మార్చాను నేను ఏమనుకుంటున్నావా అని అంటాడు. అంత లోపల వాళ్ళ మరదలు వస్తుంది. మాధవ్ వాళ్ళ మరదలు వచ్చేసి అంటే, ఎందుకు ఇన్ని పద్దాక ఇక్కడికి వస్తా ఉన్నావు, మీ అమ్మకేమో మేమంటే పడదు, నువ్వేమో అతని మీద ఇష్టం పెంచుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తాడు. ఇంకేం చేస్తాము, ఆమెకేమో ధైర్యం లేదు, వాళ్ళ అమ్మ ఏమో తిడుతూ ఉంటుంది అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటారు. ఇదే ఈరోజు జరిగిన ఎపిసోడ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.